హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో 28th డిసెంబర్ది. ఆ రోజు మా మాహి స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషను. సో ఆ రోజు మేము ఏమేం చేసామో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ 7 కల్లా పిల్లలందరినీ స్కూల్ దగ్గర డ్రాప్ చేయమన్నారు. అలాగే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఇంకా నాప్కిన్ పెట్టమన్నారు. సో మార్నింగ్ 6కే వంట స్టార్ట్ చేశాను. సో లంచ్ బాక్స్ కోసం చపాతీ అలాగే పొటాటో ఫ్రై చేశాను పాప కోసం. మార్నింగ్ 6:15 అలా అవుతుంది. మా వారు నైట్ డ్యూటీ నుండి ఇంకా రాలేదు. బయట మంచు చూసారా ఎలా ఉందో? ఎంత మంచు చలి ఉన్నా వాళ్ళకు డ్యూటీ చేయడం అయితే తప్పదు కదా. మార్నింగ్ 7కే ఎందుకు రమ్మన్నారంటే ఈ స్కూల్ దగ్గర కాదు, మెయిన్ బ్రాంచ్ స్కూల్ దగ్గరకు వెళ్ళాలి. ఆ స్కూల్కి వెళ్ళాలంటే 1 అవర్ టైం అలా పడుతుంది. సో పిల్లలందరినీ ఫస్ట్ అక్కడికి తీసుకొని వెళ్తారు. ఇంకా అక్కడే మేకప్స్ అన్నీను. ప్రోగ్రామ్ అయితే 10:30కి స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఖర్చుతో స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. 10:30 లోపల వెళ్తే ఫ్రంట్ సీట్లు దొరుకుతాయి. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా మేమే తెచ్చుకోవాలి మా పిల్లలను. ఇంకా మాహికి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ పెట్టేశాను. ఈలోగా మా వారు డ్యూటీ నుండి వచ్చేసారు. కాఫీ కావాలంటే పెట్టి ఇచ్చేసాను. మాహి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యింది. పీటీ డ్రెస్లో రమ్మన్నారు. ఇంకా పాపని నేను మా వారు కలిసి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాము. 6:50కి బయలుదేరాము. చూసారా బయట మంచు తగ్గడమే లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. మెల్లమెల్లగా వెలుతురుకి బాగా కనిపిస్తుంది మంచు కదా. నాకు చలి అస్సలే పడదు. నేనైతే ముఖం అంతా చుట్టేసుకున్నాను షాల్తో. మొత్తం కాళ్ళకు సాక్సులు, స్వెటర్లతో ఉండాల్సిందే ఈ 2 నెలలు. మంచు మాహి ఇలా రా, నీకు ఫోటో తీస్తాను రా. అలా నుంచో, అలా నుంచో. ఇలా 2 ఒకసారి నొక్కు. మాహిని డ్రాప్ చేసి వచ్చేసాము. ఇంకా మేము రెడీ అవ్వాలి. వచ్చిన వెంటనే మా టిఫిన్ రెడీ చేసేసాను. ఎస్టర్డే నైటే అన్నీ రెడీ చేసుకున్నాను. చట్నీకి అన్నీ ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఇప్పుడు కొంచెం వెయిట్ చేసి మిక్సీ పట్టాను. పాపకు చేసిన ఆలూ ఫ్రైకి కూడా ముందు నైటే బాయిల్ చేసుకున్నాను పొటాటోస్ అనేవి. అలాగే వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందు రోజే నైట్ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. కాబట్టి పెద్ద శ్రమ లేకుండా ఈజీగా అయిపోయింది నా పని అంతా. ఇంకా మా వారు నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చూసారా చలిగా ఉంటుంది కాబట్టి హీటర్లు వేసుకోవాలి.
10:30కే స్టార్ట్ చేస్తామంటారు కానీ 11 అలా అయిపోతుంది. ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 3, 4 అలా కూడా అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది కదా, అందుకనే లంచ్ ప్రిపరేషన్ పెట్టుకున్నాను. మా వారు బయట చేసేద్దాం అన్నారు కానీ పాప అలసిపోయి ఉంటుంది. ఏ డ్రెస్తో మేకప్ అయి ఉంటుందో ఆ డ్రెస్ తోటే తీసుకువెళ్ళిపోవాలి, బాగుండదు కాబట్టి వద్దనేసాను. నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పాను. కాబట్టి ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా, చేసుకోవాలి. పాపం మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చారు, పడుకొని కూడా లేదు, రెస్టే లేదు. మా పాపను వద్దే, ఏం డ్యాన్స్ ప్రోగ్రాం కానీ వద్దంటే ఊరుకోలేదు. తన్ని బాధ పెట్టడం ఎందుకని ఒప్పుకున్నాము. ఇక్కడ స్కూల్లోనే అయితే బాగుండేది, దూరం వెళ్ళాలి కదా. अब वहाँ पे नए नए लड़का लोग आया, उनको कोई मतलब नहीं है, मतलब कुछ दिखता नहीं था. ఇంటి దగ్గర నుండి 9:20కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 10:00 అయ్యింది. ఇంకా చూసారా మంచు ఎలా ఉందో, విపరీతంగా ఉంది. మేము డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయమంటే ప్రిన్సిపల్ ఒప్పుకోదు, అందరూ ఉండాల్సిందే అంటుంది. ఏమిటండి ఆవిడ. సరేలే, ఈ మార్చ్కి పోస్టింగ్ వచ్చేస్తుంది కదా, ఏదో మెమరీలా ఉంటుందిలే అనుకోవాల్సిందే. ఫస్ట్ క్లాస్లో పార్టిసిపేట్ చేసింది, సెకండ్లో అయితే ఊరు వచ్చేసాము, ఇప్పుడు థర్డ్ క్లాస్ అన్నమాట. ఇంత దూరంలో సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు పేరెంట్స్కి కూడా స్కూల్ బస్ ఒకటి అరేంజ్ చేస్తుంటే బాగుండేది కదా. ఈ ట్యాక్సీకి 1000 రూపాయలు, మాకే కదా లాసు. చాలామంది ఆటోల్లో వెళ్ళారు. ఈ మంచులో ఎలా వచ్చారో కానీ వాళ్ళు, నేనైతే మంచం ఎక్కేసేదాన్ని. నా వల్ల కాదు బాబు ఇంత చలిని తట్టుకోవడం. ఈ స్కూల్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బూటీ మోడ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇది సిటీ అవుట్కట్స్లో ఉంటుంది. మేమేమో ఆ చివర, స్కూల్ ఏమో ఈ చివర అనమాట. మా హీనులో అయితే 1 to 5th వరకే, కానీ బూటీ మోడ్లో అయితే 1 to +2 వరకు. సో పెద్దదన్నమాట. ఇంకా ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. ఇంకా ప్రెప్ టు సెకండ్ క్లాస్ వాళ్ళకేమో యాన్యువల్ డే December 2nd సెలబ్రేట్ చేసేసారు. ఇంకా 3rd to 5th ఏమో ఈ రోజు అనమాట, December 20. ఇంకా పెద్ద క్లాసెస్ వాళ్ళకి తర్వాత చేస్తారేమో, ఇంకా వాళ్ళ గురించి మనకు తెలీదు. ఫ్రంట్ అక్కడక్కడ to make space for it. Full occasions remind us to step out and choose. Presenting audience, welcome our talented. Yes, Daddy, last minute. What is this last minute? आज क्लासरूम की हवा इतनी heavy क्यों नहीं है? నెక్స్ట్ మన అమ్మాయిదే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, పిల్లలందరూ జెమ్స్ చాలా బాగా చేశారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా చాలా బాగుంది. ఫంక్షన్ అంతా అయిపోయేటప్పటికి టైము 3 o'clock అలా అయ్యింది. మాహికేమో ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు, దానిలో ఒక సమోసా, ఒక కచోడి, ఇంకా ఒక రసగుల్లా ఉంది. ఇంకా అక్కడే కార్లోనే తినేసి ఇంటికి వచ్చేసాము. లంచ్ కూడా కార్లోనే తినేసాం అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి 4:30 అలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.